సిటీకి దూరంగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ మనుషులు చూడడానికి కట్టింగ్గా కనిపించవచ్చు కానీ మనసు మాత్రం వెన్న. అందరితో ఇట్టే కలిసిపోతారు. ఇంతకీ ఊరు పేరు చెప్పలేదు కదూ, గర్నికం. ఏమండి పండగ ఎప్పుడు అనుకుంటున్నారు? 2025. అవునా? ఈసారి అడవడి గట్టిగా ఉంటది. ఉంటది మరి. అత్యా, ఏం పండుగ? మా ఊర్లో చెంచాంతాలు పండుగ అవుతుందిరా. చెంచం తల్ల అంటే ఎవరు? చెంచాంతాలు అంటే మా ఊరు పేరెంటాల తల్లిరా. పేరెంటల్ తల్లి అంటే ఎవరు? పేరెంటాల తల్లి అంటే గన్కు గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలని ఎంతో దూరం పేరు వెళ్ళే తల్లే పేరెంటాల తల్లి అంతే. అవునా తాతయ్య? అయితే ఒకసారి గుడికి తీసుకెళ్ళవా? సరే పదాది వెళ్దాం. తాతయ్య, ఈ గుడి ఎప్పుడు కట్టారు? ఈ గుడిగట్టు అయితే 10 సంవత్సరాలు అవుతుందిరా. ఆ అమ్మవారు ఎవరు తాతయ్య? ఆ అమ్మవారు దొరలగుట్టంలో పుట్టింది. అమ్మా చించమ్మా, రామ్మా ముస్తాబాయించాలు బయటికి రా. ఏంటి నాన్నగారు చెప్పండి. దేవుని దండం పెట్టుకుంటాను కదమ్మా, వెళ్ళిరా. సరే నాన్నగారు. తర్వాత వాళ్ళ మేనమామ ఒక మాట చెప్పాడు. ఏమండి మామగారు, ఏంటి సంగతులు? రారా చించినాడు, రా వచ్చి కూర్చో. రే చించినాడు, నీకు విషయం చెప్పాలరా. నా బిడ్డ చించమ్మ ఉన్నది కదా, తను నువ్వు పెళ్లి చేసుకోవాలరా. నాకు అల్లుడైనా కొడుకైనా నువ్వే కదరా. నా బిడ్డను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోరా నువ్వు. నాకైతే వయసు అయిపోయిందిరా. ఈ పొలాలు, ఈ బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలరా. ఆ తర్వాత ఏమైంది తాత? అమ్మా చించమ్మా, ఏంటి నాన్నగారు? మామయ్య ఉదయాన్నే ఇడ్లు తోలుకొని పొలానికి వెళ్ళిపోయాడమ్మా. కొద్ది గింజిచ్చిరా అమ్మా. సరే నాన్నగారు. ఇదేంటి అక్కడే నిలబడిపోయింది? అలాగే ఉండు, అలాగే ఉండు. అయ్యో మామ. కర్మేరాయిగా కాలికి తగిలితే రేగిన గాయమే మానునా. ధర్మమే తప్పుతూ దర్పమే చూపితే కరుణతో దైవమే బ్రోచునా. పుడమిని ప్రళయంలా మింగే మెరుపు ధారె విలపించే నా నేల తల్లి ఒడికి ఒరిగిపోతూ. రోజులో పెళ్ళి అనుకున్నావు, ఇంతలోనే ఇలా జరిగిందే. వెళ్ళిపోతాను, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. నిన్న భర్తనే వెళ్ళిపోతాను. పెళ్లి కాలేదు కదా, చనిపోయే అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నామా? ఎక్కడికి వెళ్తావు? మీరే కదా నాన్న చెప్పారు మామతో పెళ్లి చేస్తానని. నేను ఇష్టపడ్డాను, నా వల్ల కదా చనిపోయాడు. అలా కాదమ్మా, ఒకసారి నా మాట వినమ్మా. ఆ తల్లి అగ్నిగుండంలో దూకి ఒక మాట చెప్పింది. నేను చనిపోయినా మన ఊరికి రక్షణగానే ఉంటాను. ప్రతి ఇంట్లో ఏ శుభకార్యమైనా మొదట నా నుంచే మొదలు పెట్టాను. ఆ తల్లి ఎలా వెలిసింది తాతయ్య? మా పూర్వకాలంలో ఒక పెద్ద అతను ఈ గదిలో పనిచేస్తుండగా
ఆ పెద్ద అయిన ద్వారాగా అమ్మవారు బయలుపడ్డది. ఆ పెద్ద అయిన ఊర్లో జనాలు పోగేసుకొని ఆ పెద్దల్లో ప్రతిష్ఠ చేయడానికి బయలుదేరారు. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంఖాయ చ. అలా అమ్మవారిని ప్రతిష్ఠించిన క్షణం నుంచి ఈ రోజు వరకు నిత్య పూజలతో ఆరాధిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.